యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా విలాప వాక్యములు గ్రంథములోంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న తల్లిగారు భీమడోలు వాస్తవ్యులు అర్జావారిగూడెం నుండి శ్రీమతి ఎం దోర్కా సరోజిని గారు, వీరి కుమారుడు సుధాకర్ పాల్ గారు. ముత్యం దోర్కా సరోజిని గారు యేసే పరిష్కారానికి ప్రారంభం నుండి సహకారి. దేవుని యొక్క కృప ఈ కుటుంబానికి లభించేట్లు ప్రార్థిద్దాం. ఆరోగ్యము కొరకు ప్రార్థిద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. యేసే పరిష్కారం ప్రారంభించి ప్రభు ఈ 15 సంవత్సరాల్లో ముత్యం దోర్కా సరోజిని గారు, వారి కుటుంబం ప్రభు యేసే పరిష్కారానికి తోడుగా నిలిచారు. మీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యానికి వస్తున్నారు, కృప దయచేయము. ఆరోగ్యం పరిపూర్ణంగా దయచేయండి. దీర్ఘాయుష్య దయచేయండి. నెమ్మదితో కూడిన దినములనివ్వండి. సుధాకర్ పాల్ గారి కొరకు ప్రార్థిస్తున్నా. వారు చేస్తున్న పనిని మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాము. వివిధ సమస్యల చేత బాధపడుతున్న వారికి వాక్యము నుండి పరిష్కారం ఉన్నదని తెలియచేయండి ప్రభు. మారు మనసు పొంది మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించి పాపము యొక్క శాపము నుండి విమోచించబడుట ద్వారా కలుగు కృప, ఆశీర్వాదం గుర్తెరుగుట నేర్పండి. యేసు ప్రభు పేరిట వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. విలాప వాక్యములు గ్రంథము 2వ అధ్యాయము 8 వచనము మీ ఎదుట ఉంచుకోనండి. 22 వచనాలు 2వ అధ్యాయంలో ఉన్నాయి. 8వ వచనం నుండి చదువుకుందాం. సియోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశ్యము ఆయను. నాశనము చేయుటకు తన చెయ్యి వెనుతీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహారియు ప్రాకారమును దీని గూర్చి మూల్గుచున్నవి, అవి ఏకరీతిగా క్షీణిస్తున్నాయి. సియోను కుమారి యెరూషలేముపై దేవుని యొక్క ఉగ్రత 2వ అధ్యాయం అంతా రాస్తున్నాడు. 36 రకాలుగా ఉగ్రత కృమ్మరించబడుట. దేవుని ఉద్దేశములు, ఇది మనం అర్థం చేసుకోవలసిన ప్రాముఖ్యమైన టాపిక్. ఉద్దేశములు ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క తీర్మానాలు. ఇక్కడ తేటగా గ్రహించాల్సింది ఏమిటంటే, మానవ ఉద్దేశాలు మానవుని వ్యక్తిగత జీవితం పట్ల తాననుకున్నటువంటి వాటి మీద సాగుతాయి, తనకిష్టమైన వాటిపైన సాగుతాయి. దేవుని ఉద్దేశాలు ఆయన గుణలక్షణాలను ఆధారపడి కొనసాగుతాయి. యూదా జనాంగాన్ని బబులోనుకు పంపించాలి, అది దేవుని ఉద్దేశం. అందుకొరకే ఇర్మియాను పంపి బోధ చేస్తూ వచ్చాడు.
కానీ కొందరు అబద్ధ బోధకులు ఇర్మియా మాటను ఖండించి తమ సొంత మాటలు పలికారు. దేవుడు కావలసిన సమయం, మార్పు కొరకు అవసరమైన సమయం 40 ఏండ్లు ఇచ్చారు. అయినప్పటికీ యూదులు బాగుపడటానికి ఇష్టపడలేదు, లోబడుటకి ఇష్టపడలేదు. పరిస్థితులు వ్యతిరేకంగా మార్చేటువంటి శక్తి దేవునికి ఉంది. దేవుని ప్రణాళికలో పరిస్థితులు వ్యతిరేకంగా మారటం కూడా ఉంటుంది అని మనలో ఎంతమంది తెలుసుకోగలిగారు? ఇది నా ప్రశ్న. నేను గత దినం ఒక సహోదరుడు కేజేవి ప్రసాద్ గారు ప్రభువునందు నిద్రించారని తెలిసి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాను. వారి యొక్క కుమార్తె యొక్క వివాహం ఇంకొక 3 దినాల్లో జరగనై ఉండగా ఆయన ప్రభువునందు నిద్రించాడు. దేవుని ఉద్దేశం ఏమిటి అనేది మనకు అర్థం కాదు. నేను రాత్రి మాట్లాడుతూ అదే చెప్పాను. కానీ ఆ ఉద్దేశం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, మిమ్మును గూర్చి నా ఉద్దేశం హానికరమైంది కాదు, మేలుకరమైన ఉద్దేశం అన్నాడు దేవుడు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంటాడు అనేది ఊహకు అందనటువంటిదిగా కనిపిస్తుంది. మానవ కారణాల చేత అంగీకరించలేం మనం, కానీ దైవిక కారణాలు ఆయనకున్నాయి, ఉంటాయి. వాటిల్లో కీడు ఉండదు, వాటిలో నీతి ఉంటుంది, వాటిలో మేలు ఉంటుంది. కనుక దేవుడు సియోను ప్రాకారాలు పాడు చేయటానికి ఉద్దేశించటం ఏమిటి? పాడు చేయుటకు దేవుడు సంకల్పించటం ఏమిటి? వారిని, సియోనులో ఉన్నటువంటి యూదులను దేవుడు క్రమపరచి గుణపరచటానికి సంకల్పించాడు, రూపాంతరం ఇవ్వటానికి సంకల్పించాడు. అందుకే ప్రాకారాలను ఆయనే తొలగించటానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుని అనుమతి లేకుండా దేవుని యొక్క బిడ్డలను తాకుటకు అపవాదికి అధికారం లేదు. యోబు గ్రంథం చాలా తేటగా చెప్పింది ఈ విషయాన్ని. దేవుని యొక్క పట్టణాన్ని నెబుకద్నెజరు ఏపాటివాడు తాకటానికి? ఫిలిస్తీ సర్దారుడైనటువంటి గొలియాతు శారీర దారుఢ్యం కలిగిన వాడే, కానీ బాలుడైన దావీదు రోషం కలిగన్న మాట జ్ఞాపకం చేసుకోండి. ఏమంటున్నాడు? బాలుడైన దావీదు జీవము గల దేవుని తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. దావీదు గొలియాతును తనతో పోల్చుకోలా, దేవునితో పోల్చాడు. దేవుని ఎదుట వీడు అంతటి వాడు, అది అతని రోషం. కాబట్టి దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి దేవుని బిడ్డలను ఎప్పుడు సంరక్షిస్తూనే ఉంటుంది. ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చొప్పున ఆయన కార్యాలు చేస్తుంటాడు. అది యూదులు గ్రహించలేకపోయారు. ఇర్మియా చెబుతూనే వచ్చాడు, కానీ యూదులు గ్రహించలేకపోయారు. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, బైబిల్ని కంటత పెట్టడం కాదు, దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. బైబిల్ పరిజ్ఞానం కాదు కావాల్సింది, దేవుని గూర్చిన జ్ఞానం కావాలి. బైబిల్ దైవ జ్ఞానాన్ని, దేవుని గూర్చినటువంటి అనుభవాన్ని తెలుసుకోవటానికి ఉపయోగపడేటువంటి ఒక గ్రంథం. దేవుణ్ణి నీ వ్యక్తిగత జీవితంలో తెలుసుకోవాలి. పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితంలో దేవునితో అనుభవాన్ని, సహవాసాన్ని చూడగలగాలి.
బైబిల్ అంతా కూడా అలా చూసిన భక్తుల చరిత్ర, చూడలేకపోయిన వారి దౌర్భాగ్యతే చరిత్రగా లిఖించబడినటువంటిది అక్షరమున. దేవుని ఉద్దేశాలు నీ పట్ల ఏమై ఉన్నాయి? విశ్వాసి పట్ల దేవుని ఉద్దేశాలు మేలుతో కూడినవే, హానికరమైనవి ఎన్నడూ కాదు. అది వెంటనే అర్థం కాకపోవచ్చు. నేను కూర్చొని తలంచుకుంటూ ఉంటాను. 25 సంవత్సరాలు సేవ. ఏం కనిపిస్తుంది కంటికి? ఏం కనిపిస్తుంది కంటికి? ఏమీ కనపడటం లేదే. భౌతిక అచీవ్మెంట్స్ ఏమీ కనపడటం లేదే. భౌతిక సంబంధమైన అచీవ్మెంట్స్ కొరకు దేవుడు ఎన్నడూ మనలను సేవకు పిలవడనేది మనం తెలుసుకోవాలి. ఆయన రాజ్యమును నిర్మాణం చేయటంలో, ఆయన కొరకు జీవించి ఆయనను మహిమపరచటం కొరకే మన పిలుపు. ఇది క్రైస్తవుడు మొదట అర్థం చేసుకోవాలి. కనుక దేవుడు ఉద్దేశించినది మన జీవితంలో ప్రతికూలముల గుండా వెళుతున్నప్పుడు మనం ధన్యులం. మనం ఆశీర్వదించబడిన వారం, బడువారం కాదు, బడిన వారమే. పరిస్థితులన్నీ వికటిస్తున్నప్పుడు దీవించబడిన వారమే, అండలేని వారం కాదు. ఆయన బాహువే మనకు అండ. ఆయన ప్రాకారములు పడగొట్టినంత మాత్రాన వారిని సమూల నాశనం చేయాలనేది ఆయన సంకల్పం కాదు. తిరుగుబాటు చేసిన వారు నాశనమయ్యారు తప్ప మరొకటి కాదు. ఆయన కొలనూలు సాగలాగెను, ప్రహారియు ప్రాకారములు దీని గూర్చి మూల్గుచున్నవి, అవి ఏకరీతిగా క్షీణిస్తూ ఉన్నాయి. డిటోరియోరేటింగ్, తగ్గిపోవటం, క్షీణించిపోవటం, చూస్తుండగా క్షీణించిపోవటం. ఇది విశ్వాసాన్ని ఏమాత్రం కూడా సడలనీయకుండా మనం చూసుకోవాలి. పరిస్థితులలో క్షీణత వస్తున్నప్పుడు విశ్వాసులు విశ్వాసానికి పరీక్షగా గుర్తెరగాలి. ఆనాటి చరిత్ర మనకేం జ్ఞాపకం చేస్తోందంటే, విశ్వాసములో సన్నగిల్లిపోవుట, దాని వలన కలిగిన పరిస్థితి క్షీణత అనేది తెలుస్తోంది. సోదరుడా, సోదరి, నీ పరిస్థితులలో క్షీణత వస్తున్నప్పుడు నీ విశ్వాసాన్ని నీవు విడిచిపెట్టద్దు. నీ ప్రభువు నిన్ను విడవలేదు అనేది నీవు సాక్ష్యం ఇవ్వగలగాలి. ఆనాడు వారు దేవుని విడిచినందున వారి పరిస్థితులలో క్షీణత కనపడింది. పట్టణపు గవనులు భూమిలోనికి కృంగిపోయాయి. దాని అడ్డగడయలు ఆయన తుత్తునియలుగా కొట్టి పాడు చేశాడు. దాని రాజును అధికారును అన్యజనులలోనికి పోయి ఉన్నారు. అచ్చట వారికి ధర్మశాస్త్రము లేదు, ప్రవక్తలు లేరు, ప్రత్యక్షతలు కలగటం లేదు. చూడండి, రాజులు అధికారులు కాపాడవలసిన వారు చెరలోనికి వెళ్ళారు. ఆ ప్రజలకు ధర్మశాస్త్రం లేకుండా పోయింది. బబులోను చెరలో ధర్మశాస్త్రం ఏముంటుంది? ఇన్స్ట్రక్షన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ మిస్ అయిపోయారు. ఇర్మియా ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ప్రాఫెసీస్, ప్రవచనాలు ఇస్తూ వచ్చాడు. కానీ బబులోనికి వెళ్ళినాక వారికి ఆ స్వరం కనపడలేదు. మరలా యెహెజ్కేలు ప్రవక్త వచ్చే వరకు వారికి ప్రవచనం దొరకలేదు. గాడ్స్ కౌన్సిల్ వారికి దొరకలేదు. వాక్యము యొక్క ఉద్ధరణ వారికి దొరకలేదు. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యము కొరత అయిపోయినటువంటి స్థితిలో వారిని ధైర్యపరచగలిగినది ఏమిటి? వారి ఆత్మలు క్షీణించాయి. సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చున్నారు.
తల మీద బుగ్గి పోసుకుందురు, గొనెపట్ట కట్టుకుందురు. యెరూషలేము కన్యకలు నేలమట్టుకు తల వంచుకుందురు. చూడండి, పెద్దలు మౌనులైపోతారు. పెద్దలు మాట్లాడవలసిన వారు, రిప్రజెంటేటివ్స్, ప్రతినిధులుగా ఉంటారు సమాజానికి. ఆ పెద్దలు మౌనంగా నేల మీద కూర్చున్నారంటే హెల్ప్లెస్ అయిపోయారు. టాక్లెస్ అండ్ హెల్ప్లెస్, మాట్లాడలేని స్థితి, స్పీచ్లెస్. జవాబు ఇవ్వలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, నేలను కూర్చుంటున్నారు, నిస్సత్తువ ఆవరించిన వారిగా అయిపోయారు. ఇజ్రాయేలులో, యూదావారిలో కుటుంబాలలో పెద్దలు కుటుంబాలను నడిపించేవారు. అలాంటి వారు మౌనం అయిపోయారు, మాట్లాడలేని స్థితి. దేవుని గురించి గంభీరంగా నిలబడి చెప్పగలిగే పెద్దలు మౌనం అయిపోయారు. వాళ్ళకు అర్థం కాలేదు ఎందుకు ఇట్లా జరిగింది. దేవుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. చాలామంది కొన్ని కోణాల్లో నుంచే దేవుణ్ణి చూస్తున్నారు. పరిపూర్ణంగా చూడాలి. యోబు పరిపూర్ణంగా చూశాడు దేవుణ్ణి. ఏమన్నాడు తెలుసిన? మేలు అనుభవించుటయేనా ఆయన నుండి మనం కీడు అనుభవింప తగదా? చాలామంది ఈ దినాలు అనుకుంటున్నారు పేదరికం శాపం అనుకుంటున్నారు. పేదరికం శాపం ఎందుకు అవుతుంది? పేదరికము ధనము కలిగి ఉండటం, ఒకవేళ పేదరికం శాపం అయితే ధనం కలిగి ఉండటం పుణ్యం అవుతుందా? అదన్నిటికీ కూడదు. చాలా పెద్ద బోధకుడు, కొన్ని వేల మందికి బోధించే స్థాయి ఉన్న ఆయన ఈ మధ్యన టీవీలో చెప్పటం స్వయంగా విన్నాను. ఆ తర్వాత వెంటనే ఆ ప్రోగ్రాం కట్టేయమని చెప్పాను. కర్స్ ఆఫ్ పావర్టీ అన్నాడు. పేదరికం యొక్క శాపం తొలగిస్తాడన్నాడు. దేవుడు ధనాన్ని ప్రామిస్ చేశాడా? దీవెన ప్రామిస్ చేశాడా? సోదరుడా, సోదరి, మన వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే దేవునిలో సరిగా ఎదగలేము. పెద్దలు మౌనులైపోయారు. ఎందుకంటే జవాబు ఇవ్వవలసిన పెద్దలు చెప్పలేని స్థితికి వచ్చారు. కారణం, వారు వాక్యాన్ని సరిగా పరిశీలించుకోలేకపోయారు. ఇర్మియా చెబుతున్న ప్రవచనాలలో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తెరిగి నిలబడాల్సిన పెద్దలు నిలబడలేకపోయిన కారణం చేత సమయం వచ్చినప్పుడు శత్రుదాడిలో వారు మౌనులైపోయారు. రైట్ వర్డ్ ఇన్ రైట్ టైం విత్ రైట్ పర్సన్. సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తితో సరి అయిన మాట పలకటం పెద్ద మనిషి యొక్క లక్షణం. వారు మౌనం అయిపోయారు. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణిస్తున్నాయి. నా అంతరంగం క్షోభిల్లుతోంది. నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. శిశువులు, చంటి బిడ్డలు పట్టణపు వీధుల్లో మూర్ఛిల్లిపోతున్నారు. గాయం పొందిన వారై పట్టణపు వీధుల్లో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్మును ఆనుకొని అన్నము ద్రాక్షరసం ఏదని తమ తల్లులను అడుగుచు ప్రాణము విడిచెదరు. సియోను కుమార్తె అన్నప్పుడు ఒక దేశాన్ని చెబుతున్నాడు. దానిలో స్త్రీల రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి తమ సొంత బిడ్డలు ఆకలితో వాళ్ళు కన్నీరు గారుస్తూ కేకలేస్తూ తల్లులను అడుగుతున్నారు, మాకు ఆహారం ఏదమ్మా అని అడుగుతూ అలాగే ప్రాణం విడిచేస్తున్నారు కనుల ముందు. కనుక కరువు, ఆహారం లేకపోవటం, ఈ దేశంలో దేవుని మాట వినకపోవట వలన కలిగిన పరిస్థితి అది. సియోను కుమార్తె దీనావస్థను చూచినప్పుడు ఇర్మియా కన్నీళ్లు కారుతున్నాయన్నాడు. నిజమే. మన దేశం భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని విధాలైన దౌర్భాగ్యతలు కనులారా వీక్షించగలిగితే కన్నీటిమయమే, కన్నీరే. చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం.
మనుషుల్లో పెచ్చుమీరిపోతున్న క్రూరత్వం కనిపిస్తుంది, స్వార్థపరత్వం కనిపిస్తుంది. మనుషులను ప్రేమించలేకపోతున్నారు. ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఏకత్వంలో భిన్నత్వం కనిపిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం కాదు, ఏకత్వంలో భిన్నత్వం తేటగా బయలుపడుతోంది. ఇది నాన్న. అందుకే సియోను కుమారి ఆనాడు దానికి కలిగిన దుస్థితి భక్తునికి కన్నీరుకు కారణమైంది. ఈనాడు లోక పరిస్థితులను చూస్తున్నప్పుడు, నశిస్తున్న ప్రజలను వీక్షిస్తున్నప్పుడు, దేవుని చెంతకు రాక పాతాళం వైపు పయనిస్తున్న వారిని చూస్తున్నప్పుడు, సేవకునిగా మన కన్నీరు వలకాలి, మన హృదయాలు బరివెక్కాలి. దేవుని యొక్క వాక్యం చెబుతోంది, నా కన్నులు కన్నీటితో క్షీణించిపోతున్నాయి, నా కన్నులు కన్నీటితో క్షీణించిపోతున్నాయి. సోదరుడా, సోదరి, గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ద చర్చ్ ఇన్ 21st century. 21వ శతాబ్దపు క్రీస్తు సంఘము యొక్క భుజస్కంధాల మీద దేవుడు గొప్ప భారాన్నే, బాధ్యతనే మోపాడు. యాజ్ ఏ నేటివ్ మిషనరీ, జాతీయత కలిగిన సువార్థికునిగా నీవు నీ ప్రజల కొరకు ప్రార్థించాలి, కన్నీరు కార్వాలి, ప్రయత్నం చేయాలి. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించెదను, దేనితో నిన్ను సాటి చేయుదును? సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనం సముద్రమంత గొప్పది, నిన్ను స్వస్థపరచగలవాడెవడు? ఒక్కడికే సాధ్యం, అది దేవుడే. ఇక ఎవ్వడికీ సాధ్యం కాదు. మానవులు వివిధ ప్రయత్నాలు చేస్తారు పరిస్థితుల నుండి తప్పించుకోవటానికి. ఆ పరిస్థితుల నుండి తప్పించుకోవటానికి తమ శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తారు. అవి ఉపయోగిస్తున్నప్పుడైనా ఆలోచించరు, దేవుడు ఆయనకు వ్యతిరేకంగా జీవించడం ద్వారా నాకు ఇవి కలుగజేశాడనే ఆలోచన ఆనాడు లేకపోయింది, ఈనాడు కూడా ఉండటం లేదు. సియోను కుమారిని స్వస్థపరచగలిగిన వాడు లేడు. ఎందుకంటే అది సముద్రం అంత పెద్దది. దానికి కలిగిన నాశనం మానవ శక్తి చేత రిపేరబుల్ కాదు, సరిదిద్దగలిగినటువంటిది కాదు, సరిచేయదగిన స్థాయి కాదు. సముద్రం అంత పెద్దది. ఏం చేయగలుగుతాం మానవులు? ఆ నాశనం నుండి మరలా దేవుడు మాత్రమే వారిని రక్షించగలుగుతాడు, స్వస్థపరచగలుగుతాడు. మానవుల శక్తిని ఆశ్రయించటం వ్యర్థం. ఆశ్రయించినందున నాకు నెమ్మది, క్షేమము కలుగదు, స్వస్థత కలుగదు అని సియోను కుమారి గుర్తెరిగేటట్లుగా దేవుడు అంత గొప్ప ఉపద్రవం దానికి ఇచ్చాడు. కనుక హ్యూమన్ మైండ్ యొక్క మ్యాజిక్తో రిపేర్ అయ్యేది కాదు మానవుని సమస్య. మానవుని మేధస్సు చేత, మానవుని స్వశక్తి చేత మానవుని యొక్క జీవితం బాగుపడుతుందనేది లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుని సహాయము లేకుండా మనం ఏమీ చేయలేం. ఇది అర్థం చేసుకోవటానికి 70 ఏండ్ల చరాకాలం యూదులకు అవసరమైంది. అది ముందే అర్థం చేసుకుంటే చరక్కర్లేదు. చూడండి, 70 సంవత్సరాలు వారు యెరూషలేమును విడిచి వెళితే వారికి మేలు కలుగుతుందని దేవుడు సంకల్పించాడు. వాళ్ళు అనుకున్నారు మేము లోపలే ఉండాలనుకున్నారు. కానీ వారిని బయటకు తీసుకువెళ్ళి బాగు చేశాడు దేవుడు, మరలా వెనక్కి తీసుకొచ్చాడు. కనుక దేవుని చేత మాత్రమే ఒక జాతిని ఒక తరాన్ని బాగు చేయటం ఆయనకే సాధ్యం అవుతుంది.
మరెవరికీ కాదు. నీ ప్రవక్తలు నిరర్ధకమైన దర్శనాలు, వ్యర్థ దర్శనాలు చూచారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషాలు నీకు వెల్లడి చేయలేదు. చెరను తప్పించుకోవటానికి ఒక అవకాశం ఉంది. దాన్ని బోధించాల్సిన ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెప్పారు. తమకు నచ్చిన దర్శనాలు వచ్చాయని చెప్పారు. ప్రజలు చెరలోనికి పోకుండా ఆపగలిగిన వారు సత్యమును బోధించే ప్రవక్తలు. కానీ ఆ ప్రవక్తలు అలా చేయలేదు. ఆ కారణం చేత వారు చెరలోనికి వెళ్ళారు. వారి దోషాలు వెల్లడి చేయబడలేదు. దే వర్ నాట్ కండెమ్డ్ బికాజ్ ఆఫ్ దేర్ సిన్స్. వారి పాపములను బట్టి వారు ఖండింపబడలేదు, హెచ్చరిక చేయబడలేదు. ఆ కారణం చేత వారు పాపంలోనే కొనసాగారు. యాజకుల యొక్క బాధ్యత ప్రజలను పాపము గూర్చి హెచ్చరిక చేయుట. ప్రవక్త బాధ్యత, సేవకుని బాధ్యత. అందుకే పౌలు గారు తిమోతికి లేఖ రాసినప్పుడు దైవజనుడు సంసిద్ధుడై ఉండి ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, గద్దించుటకు సిద్ధ మనసు కలిగిన వాడై ఉండాలన్నాడు. పాపాన్ని ఖండించకపోతే వాడు ఇట్టి సేవకుడు, అబద్ధ సేవకుడు, అబద్ధ బోధకుడు. చూడండి, ఈనాడు అనేక మంది ఇలా అయిపోతున్నారు. మందిరానికి డబ్బు తెచ్చిస్తే చాలు అనుకుంటున్నారు తప్ప వాడి ఆత్మీయ స్థితి పతనమైపోయిందనేది తెలుసుకోవటం లేదు సేవకులు. ఆనాటి యోధా దైవజనులు, యోధా దేవ వాక్యోపదేశకులు ప్రజలకు వారి పాపాన్ని చెప్పలేదు. ప్రజలు పశ్చాత్తాపడలేదు. ఉగ్రత రానే వచ్చింది. నోవహు ఒక ప్రక్కన ఓడ నిర్మాణం చేస్తూనే ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడు? ఓడలోనికి వస్తే బ్రతుకుతారు, అది సువార్త. రాని వారు జలప్రళయంలో చస్తారు, అది శిక్ష. సువార్త నమ్మువానికి రక్షణ, నమ్మనివానికి శిక్ష, రెండు అక్కడే చెప్పబడ్డాయి. 100 సంవత్సరాలు పైగా నోవహు ప్రజల ఎదుట జీవితం ద్వారా, నోటి ద్వారా బోధ చేశాడు. కానీ ప్రజలు వినలేదు. ఆ కారణం చేత వారే నశించారు. త్రోవను వెళ్ళి వారు నిన్ను చూచి చప్పట్లు కొడతారు. వారు యెరూషలేము కుమారుని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు, సర్వభూమి నివాసులకు ఆనందమైన నగరనియు, జనులు ఈ పట్టణమును గూర్చి ఏనా చెప్పిరేనని కొంచెం గేలి చేసి తల ఊచెదరు. రేపటి వాక్య ధ్యానంలో 15వ వచనం నుండి చెబుతాను. ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన తల్లిగారు భీమడోలు అర్జావారిగూడెం నుండి శ్రీమతి ముత్యం దోర్కా సరోజిని గారు, వారి కుమారుడు సుధాకర్ పాల్ గారు సహకారం ఇచ్చారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా విలాప వాక్యములు గ్రంథము నుండి వాక్యమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభు వందనాలు. సరోజిని గారికి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి, దీర్ఘాయుష్ ఇవ్వండి. మీ దాసురాలు ఇచ్చిన సహకారాన్ని బట్టి మీ దాసురాలను, కుమారుణ్ణి దీవించండి. ఎపిసోడ్ సహకారులు కావలను ప్రభు పంపించండి. ప్రేక్షకులను రక్షణలోనికి నడపండి. దేవా, నిన్ను గ్రహించుటకు నేర్పండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం
సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.